పవన్ కళ్యాణ్ ఒక్కసారి అలా మెడ మీదకి చేయి పోనిస్తే పూనకాలే కదా. అబ్బో అలా స్టెప్ వేస్తే విజిల్స్ గ్యారంటీ. ఇక ఫైట్ చేస్తే పేపర్లు చించాల్సిందే. అన్నిటికీ సిద్ధమైపోండి, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తోంది కదా, అది కూడా 19th కే. అలా అని బొమ్మ మామూలుగా లేదు, అదిరిపోయింది అని ఏకంగా సెన్సార్ బోర్డే చెప్పిందట. సూపర్ కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న గబ్బర్ సింగ్ సినిమా లాంటి ఎనర్జీతో కూడిన మాస్ అవతార్ ను మళ్లీ పెద్ద తెరపై చూడబోతున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి తన స్టైల్, హాస్యం, మాస్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల వచ్చిన సెన్సార్ సమాచారం కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిందట. ఇందులో కామెడీ, మాస్ ఎలివేషన్స్, భావోద్వేగాలు, యాక్షన్ ఇలా అన్ని అంశాలు సమతుల్యంగా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు మళ్లీ చూడాలనిపించేలా ఉండే ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉందని సమాచారం. సినిమా మొత్తం వ్యవధి సుమారు 2 hours 33 minutes 59 seconds గా నిర్ణయించబడిందట. అలాగే ఫస్ట్ హాఫ్ రన్ టైం 1 hour 11 minutes 30 seconds, ఇంకా సెకండ్ హాఫ్ రన్ టైం 1 hour 22 minutes 29 seconds. సో మొత్తానికి 2 గంటలు ఫుల్ ఎంటర్టైన్మెంట్. సినిమా మొదటి గంట పూర్తిగా దర్శకుడు హరీష్ శంకర్ స్టైల్లో వేగంగా సాగుతుందని చెప్తున్నారు. ఈ భాగంలో పవన్ కళ్యాణ్ తనకు ప్రత్యేకమైన స్టైల్, మేనరిజమ్స్, కామెడీ టైమింగ్స్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. చాలా కాలంగా అభిమానులు మిస్ అవుతున్న ఆయన సరదా మూడ్ ఈ సినిమాలో కనిపించబోతుందని టాక్. ముఖ్యంగా ఆయన చేసే కామెడీ సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సెన్సార్ వర్గాలు చెప్పినట్టు సమాచారం. హీరోయిన్ రాశి ఖన్నాతో వచ్చే సన్నివేశాలు కూడా చాలా తేలికపాటి వినోదంతో నిండినవిగా ఉంటాయని చెప్తున్నారు. ఈ భాగం ప్రేక్షకులకు రిలాక్సింగ్ ఫీలింగ్ ఇస్తోందని, కథకు సరైన ప్రవాహాన్ని తీసుకువస్తోందని సమాచారం. ఇంటర్వెల్ కు ముందు కథలో టోన్ పూర్తిగా మారిపోతుందట. ఆ సమయంలో వచ్చే ఇంటెన్స్ సన్నివేశాలు సినిమాకు మరో స్థాయి ఎనర్జీని తీసుకువస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా రామ్, లక్ష్మణ్ రూపొందించిన ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఆ సన్నివేశం తర్వాత కథ మరింత ఉత్కంఠభరితంగా మారి రెండో భాగానికి బలమైన పునాది వేస్తుందని అంటున్నారు. సినిమా రెండో భాగంలో శ్రీలీల పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఆమె ట్రాక్ కథలో భావోద్వేగాలను బలంగా తీసుకువస్తోందని, కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించేలా ఉంటాయని సమాచారం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నటుడు పార్థిబన్ మధ్య వచ్చే ఎదురెదురు సన్నివేశాలు కూడా యాక్షన్ తో నిండిపోయి ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగిస్తాయని చెప్తున్నారు. ఈ సినిమాలో వచ్చే మ్యాంటేజ్ సాంగ్ కూడా ప్రత్యేకంగా నిలుస్తోందని సమాచారం. అలాగే క్లైమాక్స్ కు దగ్గరగా వచ్చే దేఖ్ లేంగే పాటను ప్రత్యేకంగా డిజైన్ చేశారని చెప్తున్నారు. ఈ పాట థియేటర్లలో ప్రేక్షకుల నుంచి విజిల్స్, చప్పట్లు తెప్పించేలా ఉండబోతుందని టాక్. క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ నటన సినిమాకు ప్రధాన బలం అవుతుందని సెన్సార్ వర్గాలు చెప్తున్నాయి. ఆ సన్నివేశాల్లో ఆయన ఇంటెన్సిటీ, ఎమోషన్స్, మాస్ ఎలివేషన్ అన్నీ కలిసిన ప్రదర్శన ఇస్తారని సమాచారం. ముఖ్యంగా ఆయన చెప్పే ప్రతి డైలాగ్ కూడా ప్రేక్షకులపై గట్టి ప్రభావం చూపేలా ఉంటుందని అంటున్నారు. హాస్యంతో చెప్పిన మాటలైనా, భావోద్వేగంతో చెప్పిన డైలాగులైనా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ను మరింత బలంగా చూపిస్తాయని చెప్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ ఇద్దరి కలయికలు గతంలో వచ్చిన సినిమాలు అభిమానులు ప్రత్యేక గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అంతకుముందు ఈ సినిమా ట్రైలర్ ను మార్చి 14న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ట్రైలర్ విడుదలతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరగనున్నాయి. అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ ను మళ్లీ పాత స్టైల్లో చూడబోతున్నామని ఇప్పటి నుంచే ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.